హలో ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. నిజంగా ప్రార్థన ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి అని ఆలోచిస్తే ప్రియులారా, ప్రార్థన కేవలం నీ కోసం మాత్రమే కాకుండా, ప్రార్థన కేవలం నీ ఫ్యామిలీ కోసం మాత్రమే కాకుండా, ప్రార్థన ఎవరి కోసం చేయాలంటే నీ కోసం మాత్రమే కాకుండా మన యొక్క భారతదేశం కోసం కూడా ప్రార్థన చేయాలి ప్రియులారా. మన యొక్క భారతదేశంలో ఇదిగో సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి వారందరి కోసం కూడా ప్రార్థన చేయాలి ప్రియులారా. అలానే వైద్యుల కోసం ప్రార్థించాలి, అధికారుల కోసం ప్రార్థించాలి, పేదల కోసం ప్రార్థించాలి, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం ప్రార్థించాలి ప్రియులారా. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, బైబిలే స్పష్టంగా చెప్తుంది. మనుషులందరి కోసం ప్రార్థించండి, రాజుల కోసం ప్రార్థించండి, అధికారుల కోసం ప్రార్థించమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. ఎవడైతే తన కోసం మాత్రమే కాక, తన ఫ్యామిలీ కోసం మాత్రమే కాక, మన భారతదేశం కోసం ఎవడైతే ప్రార్థిస్తాడో వాడే నిజమైన క్రైస్తవు.